మా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరి నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనము. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచినలా నేను ఐగుప్తీయులు లెక్కలో చేసిన రోగములలో ఏదియో మీకు రానివ్వను. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని వాగ్దానం ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రులేసి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుని ఉన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం చూపించారండి. వెంటనే సాటిస్ఫాక్షన్ ఇక్కడ మనం ఉపాధి ప్రార్థన చేస్తున్నాం. నదినం కూడా ఉదయకాల సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం. శుతియాగం చేస్తున్నాం. బైబిల్ అయితే పూర్తి రాస్తానండి దేవుని కృప వలన. ఇంకా ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మరి మనం స్వస్థపరుస్తానంటున్నాడు. అనారోగ్యం ఉన్న బిడ్డలతో మాట్లాడుతున్నాడండి. నేను అక్కడ అనారోగ్యం ఉన్నా కానీ ఆయన పొందిన తప్పితే మనకు స్వస్థతలు చేసేది మన దేవుడు అనమాట. నిశ్చయంగా ఆయన మన రోగాలను భరించను. ఆయన పొందిన తప్పితే స్వస్థ కలుగుతుంది అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. సత్తులు మనకు విజయం అని చెప్పేసి మాట్లాడుతున్నారు అనమాట. అయితే ఇక్కడ దేవుడు మరి నిర్గమాకాండంలోనే 23వ అధ్యాయంలో మరి 25వ వచనంలో చూస్తే నీ దేవుడైన యెహోవాని సేవింపవలెను అంటున్నాడు. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించును అంటున్నారు. నేను ఈ మధ్య నుండి రోగం తొలగిస్తానని చెప్పేసి అంటున్నారు. కడుపు దిగబడినది గుడదియేను నీ దేశములో ఉండదు, నీ దినములు లెక్క పూర్తి చేసేది అని కూడా మాట్లాడుతున్నారు దేవుడు. దానికి రిలేటెడ్గా వాక్యాలు అనమాట అండి. తర్వాత మరి ఇంకా సామెతల గ్రంథము 4వ అధ్యాయము 22 వచనాలు చూస్తే 20 నుండి 22 వచనాలు చూస్తే నా మాటలను ఆలకింపము, నా వాక్యములకు చెవియొగ్గము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయం ముందు వాటిని భద్రపరచుకొనము. దొరికిన దానికి అవి జీవమును వరే సర్వ శరీరం నాకు ఆరోగ్యమును ఇచ్చును అంటున్నారు. నీ హృదయముల నుండి జీవధారలు బయలుదేరును అని అంటున్నారండి దేవుడు. మరి దేవుని వాక్యం మరి ఆయన మన కన్నుల ఎదుట ఉంచుకోమంటున్నారు, తొలగిపోని అంటున్నారు. మన హృదయాన్ని భద్రం చేసుకున్న హృదయంలో అవి దొరికిన వారి జీవమును వారి సర్వ శరీరం నాకు ఆరోగ్యం ఇస్తాయని చెప్పేసి దేవుడు మాట్లాడనమాట. ఎప్పుడు నీ హృదయం నుండి జీవధార నదులు పారును అని చెప్పేసి అని కూడా దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా లోకసువార్త 17:14 చూస్తే ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను అంటున్నారు. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి అని కూడా దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. ఇవన్నీ కూడా మరి ముందుకు మాకన్నా 15వ వచనానికి రిలేటెడ్ వాక్యాలు అనమాట అండి. ఈ విధంగా దేవుడు మనల్ని స్వస్థపరుస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారు అనమాట. నేను స్వస్థపరిచే యెహోవాని అని అంటున్నారు అనమాట. అనారోగ్యం సరే మరి ఆనాడు మరి 12 రక్తస్రావం గల స్త్రీ మరి ఆయన స్రవశం ముట్టుకోగానే స్వస్థపడిందండి. ఆ విధంగా మరి ఇంకా 18 రోజులు బట్టి నడుగున్న స్త్రీ కూడా స్వస్థపడింది అనమాట. వాక్యను ఆయన వాక్కు పంపగానే సరిగ్గా నిలబడగానే మరి 18 రోజులు బాధపడుతున్నాడు, నొప్పి అంతా తొలగిపోయింది అనమాట. ఆ విధంగా ఆయన వాక్యం పంపించి అనుభవం చేశారు. అలాగే మనల్ని కూడా స్వస్థపరుస్తారని అంటున్నారు అన్నమాట. అలాగే మరి 38 సంవత్సరాల బట్టి బెతెస్దా పడి ఉన్న మరి పక్షవాయుగల రోగిని కూడా దేవుడు స్వస్థపరిచాడు అనమాట. మరి ఆ విధంగా మనల్ని కూడా స్వస్థపరుస్తానంటున్నాడు. ఇంకా 10 మంది కుష్ఠరోగం స్వస్థపరిచిన దేవుడు మనల్ని కూడా స్వస్థపరుస్తానన్నాడు. అనేక మరి సకల విధమైన అనారోగ్యాలు అందరినీ కూడా బాగు చేసిన దేవుడు మనల్ని కూడా స్వస్థపరుస్తానని ఏదైనా మాట్లాడుతున్నారు అనమాట. ఆయన నమ్ముకుంటే ఆయన వాక్యాన్ని మనం ఉదయంలో పదిలంగా భద్రపరుచుకుంటే ఆయన అడుగుజాడలు నడుచుకుంటే తప్పకుండా ఆయన బాగు చేసే దేవుడు. ఆయన పొందిన తప్పితే మనకు స్వస్థ కలిసి చేసే దేవుడు మన దేవుడు. ఆయన ప్రాణం సైతం మనకు అర్పించిన దేవుడు. మనం అడిగితే ఏదైనా చేసే దేవుడు అనమాట, స్వస్థపరిచే దేవుడు అనమాట. ఆ విధంగా మనం మరి ఆయన్నే మరి ఆయన వాక్యాన్ని చదువుకుంటూ దివారాత్రులు ప్రార్థనలు చేస్తూ ఉపవాస ప్రార్థన చేస్తూ మరి అడిగి తప్పకుండా నెరవేర్చే దేవుడు మన దేవుడు. మనం వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన మన ముందు నడిచేవాడు, వెనకాలేసే దేవుడు, కావాలి కాసే దేవుడు మన దేవుడు. భయపడతాడు నిన్ను వీడు నేటిపైన అని చెప్పేసి నిబ్బరంగా ఉండమని ధైర్యం వహించి మనం మేలు చేయటకి మీతో కూడా నేను మాట్లాడుతున్నానండి. ఇదేనో వాగ్దానం అందరి చేతులు అని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత సరస్వతి మీద ఘనమైన నామనికి ఎలా తీరుస్తున్నా తండ్రి. ప్రభు నాయన ఈరోజు ఇచ్చిన వాగ్దానానికి మీకు కోట్లాది తీరుస్తున్నా తండ్రి.
తండ్రి. నేను స్వస్థపరిచే యెహోవా నేనే అన్నావు ప్రభు. ఇదిగో నేను అనేక మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, ప్రయోజనం తక్కువలో ఉన్నారు, అందరినీ మీరు స్వస్థపరచండి నాయన. మాతో సహా మమ్మల్ని కూడా మా అనారోగ్యాలన్నీ తీసివేయండి ఆయన. లోకంలో ప్రతి ఒక్క బిడ్డ కూడా ఎన్నో ఎటువంటి అనారోగ్యాలతో బాధపడిన అనారోగ్యాలన్నీ కూడా మీరు స్వస్థపరచండి. స్వస్థపరిచే యెహోవా నేనే అన్నావు. నీకు పొందబడితే స్వస్థ కలుగజేయమని మా ప్రభు పేరు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మేము దీని ప్రార్థనలు మా కుటుంబం గురించి కూడా ప్రేయర్ చేయమని మనం చేసుకుంటున్నామండి. ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యు.